అయితే వీళ్ళకు ఒక సిద్ధాంతం ఉన్నది కదా, మహమ్మద్ ప్రవక్త గారు 14 మంది భార్యలను చేసుకున్నాడు అని. ఈ 14 మంది భార్యల్లో మహమ్మద్ ప్రవక్త గారు 90 ఏళ్ళు దాటినాక ఒక 25 సంవత్సరాల యువతిని చేసుకున్నాడని. ఇది ధర్మం అని చెప్తాడు కదా వీడు. 25 సంవత్సరాల అమ్మాయిని 90 సంవత్సరాల మహమ్మద్ ప్రవక్త గారు మేము భర్త చనిపోవడం వల్ల ఈయన చేసుకున్నాడు, అది 14 మందిని ఎట్లా చేసుకున్నారో తెలుసా అండి అని వాళ్ళ ధర్మాన్ని మెచ్చుకునే టైప్లో చెప్తారు. అంటే ఇతరులు ఇలా తప్పు లేదు పాపం అనేలాగా చెప్పుకొస్తారు సమర్థించుకుంటా. ఇప్పుడు 90 సంవత్సరాల ఒక వృద్ధుడు 25 సంవత్సరాల అమ్మాయిని ఎట్లా చేసుకున్నాడు అని ప్రశ్న అడిగితే వాడు ఏమంటాడంటే, 25 సంవత్సరాల అమ్మాయి భర్త చనిపోతే ఆమె ఒంటరిగా ఉంటే వ్యభిచార అవుతుంది కాబట్టి ఆయనను వృద్ధుడైన మహమ్మద్ ప్రవక్త గారు చేరదీసి ఒక తండ్రిలాగా పెళ్లి చేసుకున్నాడు అంటాడు. పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు కానీ తండ్రి ఎట్లయితాడు? సరే చేసుకున్నాడు. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారి టైంలో మహమ్మద్ ప్రవక్త గారు ఒక్కలే అబ్బాయి ఉన్నారా, లేకపోతే మహమ్మద్ ప్రవక్త గారు లాంటి అనేక మంది పురుషులు ఉన్నారా? ఉంటారు కదా. మరి ఇప్పుడు 25 సంవత్సరాల అమ్మాయికి మహమ్మద్ ప్రవక్త గారు ఒక అబ్బాయిని ఎంకలాడి ఆ అబ్బాయికి 25 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేస్తే మహమ్మద్ ప్రవక్త గారిని దేవుళ్ళు లెక్క కొనియాడతారు. అంతేగాని ఎవరి మొగడు చచ్చిపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకుంటే ఆదర్శం అవుతుందా? అది చెప్పండి, మీరే చెప్పండి. కొంతమంది ముస్లింలు కూడా న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. ఈ సిద్ధాంతాన్ని మీరు ఎట్లా ఆమోదిస్తున్నారు? క్రీస్తు ఎందుకు గొప్పోడై దేవుడిగా పిలువబడుతున్నాడు? ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, 10 తలలు ఉన్నోన్ని దేవుడు అనలే, 10 తలలు ఉన్న రావణాసుని దేవుడు అనలే, 1 తల ఉన్న రామున్నే దేవుడు అన్నారు. ఎందుకు తెలుసా? రావణాసురుడు మంది భార్యలను ఎత్తుకపోయి చెరచాలని చూసిండు, కానీ తన భార్య కోసం యుద్ధం చేసి నా భార్య మచ్చబడలేదని రాముడు తీసుకొచ్చుకొని దేవుడిగా పుడించబడ్డాడు. కాబట్టి మంది పిల్లలకు సూటి పెట్టిన వ్యభిచారి, లేకపోతే మంది ఇళ్ళల్లో అమ్మాయిలకు సూటి పెట్టిన వ్యభిచారి, ఈ వ్యభిచార పనులు మానుకో.